వినే న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు స్టీల్ ప్లాంట్లో రిటైర్ అయిన వాళ్ళు నా పేరు తమ యొక్క అనుభూతులను గురునాథండి. స్టీల్ ప్లాంట్ తనకు నేను తల్లి లాంటిదని, స్టీల్ ప్లాంట్ వల్ల తనకు భవిష్యత్తు ఎంతో ఏర్పడిందని తెలియజేశారు. సంవత్సరం జాయిన్ అవ్వడం జరిగింది. జూలై 1987 సంవత్సరంలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే మేము ఇక్కడ జాయినింగ్ అయ్యేటప్పుడేమోను అసలుకి ఎటువంటి సౌకర్యాలు కానీ ఏం కూడా లేవు. లేకపోయినప్పుడు కూడాను ఎంతో శ్రమించి ఒక టౌన్ నుండి రావాలంటే కనీసం 3-4 గంటలు సమయం పట్టి నడుచుకుంటూ వెళ్ళి డిపార్ట్మెంట్లోనికి చేరడం జరిగింది. ఈరోజు ఇంత పురోగతికి చెందింది అంటే మాకులాంటి ఎంప్లాయీస్ స్టార్టింగ్లో ఎంతోమంది కష్టపడి సాధించినటువంటి ఈ యొక్క ప్లాంటు. అలాగనే మేము సాధించడమే కాదు, వాటిని నిరూపించాం కూడాను. దేశంలోనే అత్యుత్తమమైనటువంటి స్టీల్ ప్లాంట్గా తీర్చిదిద్దగలిగాము మేము. మా యొక్క శ్రమకి ఆ రోజు ఫలితం జరిగింది. ఫలితం జరిగినప్పుడు కూడా 2002లో చాలా క్రైసిస్కి లాస్లోనికి వాటికి వెళ్ళిపోయింది. అనే టైంలో మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు సహకరించి కొంత మాకు ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది. ఆ చేయడం జరగడం వలన ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మరలా టర్న్ అరౌండ్ చేసుకుంటూ 12,000 కోట్ల రూపాయలు మా చేతిలో ఉండేటటువంటిగా చేసుకున్నాము. అలాంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్లో నేను జాయిన్ అవ్వడము, నేను ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవ్వడమే మా అత్తవారు కూడా నన్ను పిల్లలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం తెలుసుకొని అలాగనే మా పిల్లల్ని కూడా ఈరోజు మంచి చదువులు చదివించి ఇతర దేశాల్లో కూడా చదివించగలిగేటువంటి ఆర్థికాభివృద్ధి వచ్చిందంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ వల్లనే. కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ మా స్టీల్ ప్లాంట్లో మేమే కాదు, మా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడాను, నడుపూరు కానీ, గంగవరం కానీ, గంచాడ కానీ, అగనపూడి కానీ, ఇవన్నీ కూడాను స్టీల్ ప్లాంట్లో చుట్టుపక్కల మన చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఈ రాష్ట్రానికే ఒక మాణిక్యంగా ఉంటూ, ఈ రాష్ట్రాలే కాకుండా ఈ దేశాన్ని కూడాను ఒక మాణిక్యంగా ఉండేటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ఉండడం అనేది నేను చాలా అటువంటి స్టీల్ ప్లాంట్లో నేను పనిచేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగనే ఎంతోమందికి ఆర్థికంగా కూడాను ముందుకు తీసుకెళ్ళగలిగింది. కరోనా టైంలో చాలామంది గ్యాస్ కొనుక్కొని లక్షలు ఖర్చు పెట్టుకునేటటువంటి టైంలో మేము ఉన్నాము, మా స్టీల్ ప్లాంట్ ఉంది, ఈ యొక్క మన దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఉంది అనుకుంటూ రోజుకి కొన్ని వేల టన్నుల ఆక్సిజన్ని పంపించి ఎంతోమంది ప్రాణాలని రక్షించగలిగామంటే ఆ యొక్క స్టీల్ ప్లాంట్లో నేను పనిచేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. మరి ఆ రోజు నేను ఒక టెక్నీషియన్గా జాయిన్ అయ్యి ఈరోజు ఒక డిప్యూటీ మేనేజర్గా రిటైర్మెంట్ అవుతున్నానంటే దానికి కూడా కారణం మమ్మల్ని గుర్తించి, మా యొక్క సేవలను గుర్తించి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా అభినందిస్తున్నాను. అలాగే మాకు ఉన్నతాధికారులు కూడా చాలా సహాయ సహకారాలు కూడా అందించేవారు. అలాగే ఉండేటువంటి గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఉండేటువంటి దీన్ని బట్టి మా యొక్క ఆర్థికంగా కొంత సహాయం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ బతికిందంటే మరొకసారి మీకు చెప్తున్నాను, ఈ యొక్క విశాఖపట్నంనే కాదు, ఈ యొక్క రాష్ట్రాన్నే కాదు, ఈ యొక్క దేశాన్ని కాపాడగలిగినటువంటి ఆర్థిక వనరులు మనకి వస్తాయి. అలాంటి మంచి స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల సముద్ర వాతావరణము, భూ వాతావరణము, రోడ్డు సౌకర్యాలు, ఎయిర్పోర్ట్లు, ఇవన్నీ మన మైన్స్ ఇవన్నీ కూడా ఉండేటువంటి ఒక మంచి స్థలంలో మన యొక్క స్టీల్ ప్లాంట్ ఉంది. కాబట్టి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మనందరం కూడా రక్షించుకుందాము, ముందుకు తీసుకెళ్దాము, బాగు చేసుకుందాము. ఇలాంటి స్టీల్ ప్లాంట్లో నేను పనిచేసినందుకు నేను చాలా గర్వపడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు. Congratulations on your retirement, Daddy. I hope you have a very bright future ahead and you take some time for yourself. Thank you. Thank you to Steel Plant. డాడీకి ఇక్కడ జాబ్ వచ్చింది కాబట్టి మేము కూడా ఇంత మంచి ఎన్వైరన్మెంట్ లో పెరిగి ఇంత బాగా చదువుకున్నాము. సో కంగ్రాచులేషన్స్ డాడీ అండ్ థ్యాంక్ యూ స్టీల్ ప్లాంట్ వన్స్ అగైన్. సో బేసికలీ నేను పుట్టింది స్టీల్ ప్లాంట్ లో. స్టీల్ ప్లాంట్ ఇస్ లైక్ హోమ్ ఫర్ మీ. We've always lived here. I think I spent 20 years of my life here in steel plant. I'm so grateful that my dad got a job in steel plant here and gave everything that we needed. There were so many sleepless nights, nighttime sea shift లో స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ చాలా ఉంటుండే. చాలా హార్డ్ వర్క్ చేశారు, అది మేము చూసాము. వీ కెన్ ఫీల్ ఇట్. బికాస్ ఆఫ్ దట్ హార్డ్ వర్క్
Now he has sent me to UK, and I'm living there, and they've always provided to me. They never said we can't give you something. They've always given me what was necessary, and they always loved me. And thank you so much, Daddy. Thank you, Steel Plant. This will be always my home, and I would always come here to revisit my birthplace. Thank you, Steel Plant. Thank you, Daddy. Congratulations. డి రమణ బాబు. ఇక్కడ నేను 1988 జూలై 20న జూనియర్ ట్రైనీగా జాయిన్ అయ్యాను. సో 1 సంవత్సరం 6 నెలలు ట్రైనీగా జాయిన్ అయ్యి నా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈఎండి డిపార్ట్మెంట్లో నాకు జూనియర్ టెక్నీషియన్గా పోస్ట్ ఇచ్చారు. సో ఆ జూనియర్ టెక్నీషియన్ పోస్ట్లో మెయింటెనెన్స్ సెక్షన్లో ఈఎండి డిపార్ట్మెంట్లో 1 ఇయర్ మెయింటెనెన్స్లో నేను చేశాను. సో ఆ రోజుల్లో స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ పొజిషన్, వెల్ డిపార్ట్మెంట్స్, రోడ్స్ అండ్ డ్రైనేజెస్ అండ్ ప్రొడక్షన్స్, వెరీ 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 గుడ్, చాలా బాగుంది రోడ్స్ కానీ అన్నీ కూడా. సో నేను 1 ఇయర్ మెకానికల్ చేసిన తర్వాత 91లో గ్యాస్ సేఫ్టీ సెక్షన్కి వచ్చాను. ఈ గ్యాస్ సేఫ్టీ సెక్షన్ ఈజ్ ఎ వెరీ రిస్కీ సెక్షన్, బట్ అక్కడికి వెళ్ళి నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న దాంట్లో నాకు చాలా అనుభవం వచ్చింది. కార్బన్ మొనాక్సైడ్తో దాదాపు 35 సంవత్సరాలు నేను ఆ డిపార్ట్మెంట్ నుంచి ఈ BF1 BF2లో రిలీజ్ అయిన గ్యాసెస్ని బయట అట్మాస్ఫియర్లో లీక్ అయితే ఎంతసేపు మనం పని చేయొచ్చు, ఎంతసేపు పని చేయకూడదు అన్న చెక్ చేసి అక్కడ ఉన్న వర్కర్స్కి సేఫ్గా ఈ 35 సంవత్సరాల్లో నేను జర్నీ చూపించడం జరిగింది. అలాగే SMS గ్యాస్ని, కోకో1 గ్యాస్ని అండ్ LDలో వచ్చిన గ్యాస్ని కూడా మేము చెక్ చేసి ఆ రిజల్ట్ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ అక్కడ ఉన్న ఐఆర్ ఆఫీసర్స్కి కానీ మేము ఈ విషయాన్ని చెప్పి వాళ్ళు సేఫ్ జోన్లో నడిపించడం జరిగింది. తర్వాత స్టీల్ ప్లాంట్లో నేను సీనియర్ టెక్నీషియన్ అయిన తర్వాత ఈ ప్లాంట్ గణనీయంగా అభివృద్ధి చెందింది. మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి, మంచి మంచి పొజిషన్కి వెళ్ళింది. ఇంటిగ్రేట్ స్టీల్ ప్లాంట్ అంటే ఏంటన్నది ఆ రోజుల్లో మాకు అప్పుడు తెలిసింది. సో ఇది మంచి టెక్నాలజీతో కట్టడం వల్ల ఈ 2002-2005 ఆ రేంజ్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంటిగ్రేట్ స్టీల్ ప్లాంట్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అదే కాకుండా ఆ సమయంలో మా పిల్లలు మంచి భవిష్యత్తుని చూపించారు. ఇంటర్మీడియట్ ఆర్ ఇంజనీరింగ్ పొజిషన్లో ఉండేవాళ్ళు. సో మా పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళకి ఎర్లీగా నేను అన్ని వైపులా వాళ్ళ మ్యారేజెస్ కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ వాళ్ళ మంచి చెడ్లన్నీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ వల్ల వాళ్ళకి నేను ఒక బ్యాక్ బోన్గా నిలబడి వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాను. మా 3 పిల్లలు బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. దానికి పూర్తి సహకారం విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి నేను తీసుకున్నాను. నా ద్వారా నా కుటుంబానికి అందించారు. నా కుటుంబంలో నేను నాతో పాటు నా సతీమణి కూడా అనేక కష్టాలు ఓర్చి, నేను ఐటీఆర్లో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా నాతో పాటు నా సతీమణి జర్నీ చేసింది. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ ఇలాంటి పొజిషన్లో ఉన్నా సరే నేను చాలా హార్డ్గా వర్క్ చేసి లాస్ట్ 2 ఇయర్స్ కూడా కోకో1 జోన్లో గ్యాస్ సేఫ్టీ తాలూకా పాత్ర పరిపూర్ణంగా జనరల్ ఫోర్మెన్గా తీసుకొని మా అధికారులు నాకు ఇచ్చిన రైట్స్ ప్రకారంగా ప్రతి పనిలోనూ కూడా నా పూర్తిగా బాధ్యత సాక్రిఫై చేసి అవసరమైతే ఒక హాఫ్ డే కూడా ఎక్స్ట్రా డ్యూటీ చేసి ఈ స్టీల్ ప్లాంట్ నా సహకారం అందించాను. ఈ స్టీల్ ప్లాంట్ నాకు ఎన్నో 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 అవార్డులు కూడా ఇచ్చింది. అలాగే మా పిల్లల భవిష్యత్తు కూడా నాకు అండమాన్ ట్రిప్పు ఏరోప్లేన్లో అవకాశం చూపించింది. ఒకసారి చూపించడం వల్ల స్టిల్ ఇప్పుడు కూడా పిల్లలు విదేశాల్లో ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఆ సౌకర్యం అంతా కల్పించింది కూడా విశాఖ స్టీల్ ప్లాంట్. అండ్ నా సతీమణి టుడే ఆల్సో కూడా ఈజ్ క్యారింగ్ మై బ్యాక్ బోన్. అలాగే నాకు 3 కొడుకులు, 3 కొడుకులు లాంటి 3 కోడళ్ళు వచ్చారు. కోడళ్ళు కాదు కానీ కూతురులాగే నేను చూసుకుంటూ వెళ్తున్నాను. సో నాకు మంచి సపోర్ట్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక పొజిషన్కి వెళ్తుంది. 18,000 మంది పనిచేసే అవుట్ ప్రొడక్షన్ ఈవేళ జస్ట్ 8,000 to 7,000 లోపల ఉన్న మ్యాన్ పవర్ సేమ్ ప్రొడక్షన్ తీస్తుంది, సేమ్ క్వాలిటీ దిగుతుంది. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ నెక్స్ట్ పొజిషన్కి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. సపోర్ట్ కూడా చాలా బాగుంది. వీళ్ళు ముందుకి తీసుకెళ్తారు. ఇలాగే మీడియా సంస్థలు కానీ అలాగే ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కానీ కాంట్రాక్ట్ పీపుల్స్ కానీ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక లెక్కలో స్టీల్ ప్లాంట్ ఇప్పుడు పరిగెడుతుంది. దానికి
అది పట్టుకోండి, ఓపెన్ చేయండి. ఓకే. అందరూ ఒకేసారి కంగ్రాట్స్ చెప్పండి మీ డాడీకి, స్టీల్ ప్లాంట్కి. ఫ్యామిలీ కొట్టి ఇద్దరు భార్య భర్తలు. గ్యాప్ రా. ఈ గవర్నమెంట్ అయితే మిల్ రైట్ అట్ మేఘాద్రిపేట. సో మేఘాద్రిపేటలో 2 సంవత్సరాలు మిల్ రైట్లో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇతను ఒక 34 మెంబర్స్ అందరం కలిపి డాక్టర్లో 17 మెంబర్స్ జాయిన్ అయినాం మిల్ రైట్ వాళ్ళే. అది 85, 87. సో 85, 87 ఎండింగ్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఒక 9 మెంబర్స్ ఫస్ట్ బ్యాచ్లో విశాఖ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యారు. అగైన్ 88లో రిమైనింగ్ 16 మెంబర్స్కి 6 మెంబర్స్ 88 జూలైలో జాయిన్ అయ్యారు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు విశాఖ స్టీల్ ప్లాంట్లో అనేక డిపార్ట్మెంట్లో ఈ 17 మంది వాళ్ళ ఉద్యోగం కూడా. ఇతను కూడా నాతో పాటు ఈ 35 సంవత్సరాలు సర్వీస్ చేసి 1 సంవత్సరం ముందుగా ఆయన రిలీజ్ అయ్యారు. నేను ఈరోజు రిలీజ్ అయ్యాను. ఇతనికి 2 పిల్లలు, 2 పిల్లలు కూడా హ్యాపీగా మ్యారేజెస్ అయ్యాయి. సర్టిఫికేట్ ఓపెన్ చేయండి సార్, సర్టిఫికేట్ ఓపెన్ చేయండి. అండి బిఎఫ్ డిపార్ట్మెంట్ 89 మార్చిలో జాయిన్ అయ్యానండి నేను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని బాగా మాకు కోఆపరేట్ చేసింది. మేము పిల్లలు కూడా మాకు డాక్టర్ చేశాడు మా బాబు, పాప ఎంబీఏ చేసింది. ఈ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల మేము ఇంత డెవలప్ అయ్యాము. అదండి పొజిషన్. మాది మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నుంచి వచ్చానండి నేను. అవును సార్. కంగ్రాచులేషన్స్, హ్యాపీ రిటైర్మెంట్ అండి. మా వారు బాగా డ్యూటీలు బాగా చేసేవారు. ఏదున్నా కానీ మాకు కోఆపరేటివ్గా మాకు ఉండేసేసి నేను ఆయనకి ఉండడం, ఆయన నాకు కోఆపరేషన్గా ఉండడం, హ్యాపీగా మేము లైఫ్ని డీల్ చేసాము. పిల్లల్ని కూడా ఈ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల పిల్లల్ని కూడా హయ్యర్ స్టడీస్ చదివించాము. సో అంతా హ్యాపీ. మా లైఫ్ అంతా ఇప్పుడు బాగా, మా ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా ఉందండి ఈ స్టీల్ ప్లాంట్. బాగా కోఆపరేట్ చేసింది కాబట్టి నేను డ్యూటీ చేయగలిగాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. నా పేరు దాసు. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల మేమే కాకుండా మా కుటుంబాలు, అదేవిధంగా ఈ గాజు సరౌండింగ్ కూడా మంచి డెవలప్మెంట్ అయింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త జాయినింగ్స్ లేక కొద్దిగా వెలవెలబోయినట్టుంది. కానీ మేము ఒక మొక్క నుంచి అభివృద్ధి అయ్యి వృక్షం వల్లే మాతో పాటు మా సరౌండింగ్, మా ఫ్యామిలీలు, మా బంధుమిత్రులు కూడా మేము డెవలప్ అయ్యి వాళ్ళు చేయూతగా ఇచ్చాము. సో కాబట్టి ఇలాంటి మహావృక్షాన్ని ఎన్నో జీవితాలకి ఆదర్శంగా ఉంటుంది. మరి మేమంతా కొలీగ్స్మి, వేరు ప్రాంతాలైనా ఒక బంధువులుగా, ఒక స్నేహితులుగా అయినా బంధువులుగా ఉంటూ మేము తోడ్పడుతూ మా అభివృద్ధికి ప్లాంట్ ఎంతో మాకు సహాయ సహకారాలు అందించింది. ఈరోజు మేము వెల్ సెటిల్డ్, ఖండాంతరాలు దాటి మా పిల్లలు ఉన్నారు. అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు. నేను చెప్పాలంటే ఈ కన్న తల్లి జన్మనిస్తే ఈ స్టీల్ ప్లాంట్ మాకు మరో పునర్జన్మను కూడా ఇచ్చిందని మరి ఒక తెలుపుకుంటూ జన్మలా మేము రుణపడి ఉన్నామండి. ఇలాంటి మహా వృక్షంలో మేము ఉంటాం. మా పూర్వజన్మ మా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టం. అండి, నా పేరు డోకి మురళీకృష్ణ. నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 1 జూలై 1988లో జాయిన్ అయ్యాను. ఈరోజు రిటైర్ అవుతున్నాను. ఈరోజు 36/26న రిటైర్ అవుతున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా మా వరకు అయితే చాలా ఉపయోగపడింది. చాలా మంచిగా డ్యూటీ చేసుకోగలిగాము. అంతేకాకుండా పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాం. అలాగే కాకుండా నేను స్టీల్ ప్లాంట్లో క్వాలిటీ సర్కిల్స్ ద్వారా నేషనల్లో అన్ని స్టేట్లు తిరిగాను. అలాగే ఇంటర్నేషనల్ ఇండోనేషియాలో జకార్తా కూడా వెళ్ళడం అయింది. ఈ ప్లాంట్ మాకు అంతగా
ఉపయోగపడింది. అలాగే ఈ ఈ నేను ప్రావిడెంట్ ఫండ్లో ఉన్న 5,000 కోట్లకి వన్ ఆఫ్ ది ట్రస్టీగా, అంటే నేను ఒక యూనియన్లో ఉండడం వల్ల వాళ్ళు నన్ను ఈ ట్రస్టీగా ఉండమని చెప్పారు. దాని తాలూకు అమౌంట్ ఒక 5,000 కోట్లకి వన్ ఆఫ్ ది ట్రస్టీగా కూడా నేను చేశాను. అలాగే కాకుండా మార్కెటింగ్ కమిటీలో ఉంటూ వివిధ రాష్ట్రాలు తిరిగి అక్కడ లోపాలను తెలుసుకొని ఇక్కడ కూడా సరిచేయడం జరిగింది, తగు సూచనలు చేయడం జరిగింది. ఈ ప్లాంట్ మాకు అన్నం పెట్టిన దేవత, దానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం. చాలా ఇంకా భవిష్యత్తులో ఈ ప్లాంట్లో ఏమైనా అవసరం ఉందనుకుంటే మేము రిటైర్ అయిపోయినా సరే మేము వెళ్ళి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. Congratulations to steel plant and మా వారు జోకి మురళీ కృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ హార్ట్లీ. Congratulations to the steel plant and beloved father. Thank you. Congratulations to my father, Murali Krishna Garu, and to steel plant. Congratulations to Mavaya and Murali Krishna garu and congratulations to the steel plant. నేను సిహెచ్ ప్రసాద్ అండి. నా పేరు సిహెచ్ ప్రసాద్. నేను స్టీల్ ప్లాంట్లో 1992 జూలై 20th నేను జాయిన్ అయ్యానండి స్టీల్ ప్లాంట్లో. మా వైఫ్ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయే. ఆమె నేను ఒకే బ్యాచ్మేట్స్ను. మేము జాయిన్ అయిన ఈ స్టీల్ ప్లాంట్ మేము విధంగా అభివృద్ధి చెందడానికి కారణం స్టీల్ ప్లాంట్ అండి. మేము చాలా అన్ని ఇక్కడ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత చాలా ప్రమోషన్లు చేసాం, చాలా హార్డ్ వర్క్ చేసామండి. మరి ఇంకా చెప్పాలంటే ఇంకా చేయాలని మాకుంది, కానీ వయసురీత్యా మేము ఈరోజు ఉద్యోగం పదవి విరమణ చేస్తున్నాము. అందువల్ల నేను ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి, ఈ యొక్క సంస్థకి నేను రుణపడి ఉంటానని చెప్పి ఇందు మూలంగా మీకు మనం చేస్తున్నాను. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నామండి. నిర్మలా జ్యోతి అండి. మా హస్బెండ్ పేరు సిహెచ్ ప్రసాద్. మేమిద్దరం ఒకేసారి జాయిన్ అయ్యాము ఈ స్టీల్ ప్లాంట్లో. ఇది అంతా మాకు అదృష్టంగా మేము భావిస్తున్నాము. మేము 34 years సర్వీస్ చేసాము. అయినా మాకు ఇంకా చేయాలని కోరిక ఉంది. కానీ మా హస్బెండ్ చెప్పినట్లు ఏజ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి కదా ఏదో రోజు. అందుకని ఈ ప్లాంట్ నిజంగా ఇలాగా ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ప్లాంట్. అందుకని విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నుంచి ఇక్కడ వచ్చామండి. 87లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నానండి. ఈ గ్రేడు S1లో జాయిన్ అయ్యాను. తర్వాత ఈరోజు అంచెలంచెలుగా జనరల్ ఫోర్మెన్గా రిటైర్ అయ్యాను. మా పిల్లలు కూడా మంచి సెటిల్ అయ్యారు. ఈ ప్లాంట్ వల్ల మేము కూడా బాగా సెటిల్ అయ్యి హ్యాపీగా హెల్తీగా రిటైర్మెంట్ అవుతున్నాను ఈరోజు. కుసుమంతికి పేరు. కంగ్రాచులేషన్స్ అండి స్టీల్ ప్లాంట్కి కంగ్రాచులేషన్స్. మాకిద్దరు పిల్లలు, మా అల్లుళ్ళు ఇద్దరు, మా మనవలు 4. సంతోషంగా అన్ని విధాల ప్లాంట్ మాకు బాగా సహకరించింది. మేము అన్ని విధాలు బాగా ఉన్నాం. హలో అండి, నేను రమ్య, గంగరాజ్ గారి అమ్మాయిని. సో ఇది ఒక 1 minute చెప్పే అంత ఈజీ జర్నీ కాదు. మా డాడీ 87లో జాయిన్ అయ్యారు యాజ్ S1 గ్రేడ్లో. ఇప్పుడు ఫోర్మెన్గా రిటైర్ అయ్యారు. సో ఈ 39 years ఆఫ్ జర్నీ వచ్చి చాలా స్టెప్స్లో నడిచింది. అండ్ స్టీల్ ప్లాంట్ వచ్చి మాకు ఒక ఎమోషన్. సో మేము ఎలా చెప్పాలంటే మేమందరం విశాఖపట్నంలో ఉంటున్నాం కాదు, స్టీల్ ప్లాంట్లోనే ఉంటాం అనమాట. సో మా స్కూలింగ్ దగ్గర నుంచి ఎవ్రీ మూమెంట్ స్టీల్ ప్లాంట్తోనే అసోసియేట్ అయి ఉంది 12th క్లాస్ వరకు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు వస్తున్న దారిలోంచి అన్ని మూమెంట్స్ గుర్తొస్తూ ఉన్నాయి. చాలా ఎమోషనల్ అయ్యామన్నమాట. ఉక్కు క్లబ్ కానివ్వండి, ఎవ్రీథింగ్. కృష్ణా గ్రౌండ్స్ నుంచి స్కూల్లో ఇలా చేసేవాళ్ళం అవన్నీ మా అక్క ఈ స్కూల్లో చదివింది, నేను స్కూలు, మా పిల్లలందరికీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం. మా డాడీ అప్పుడు ఎలా అయింది, ఇప్పుడు ఎలా అయింది. సో ఎవ్రీ సెక్టర్ అనుకోండి, ఎవ్రీ పార్క్, క్లబ్ అన్నిటితో ఒక మెమరీ ఉంది మాకు. అండ్ మేము ఈరోజు అందరూ మంచి వెల్ సెటిల్డ్, మంచిగా ఎంప్లాయ్ అయి ఉన్నాం. అన్నిటికీ రీజన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో
వీఆర్ సో గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అండ్ వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. థ్యాంక్ యూ సో మచ్. పెద్ద కుమార్తెని. నేను స్టీల్ ప్లాంట్ ఇంకా నాకు ఎక్కువ పరిచయం ఉంటుంది, ఎందుకంటే నేను స్టీల్ ప్లాంట్ స్కూల్లోని విశాఖ విమల విద్యాలయంలో చదువుకున్నాను 10th క్లాస్ వరకు. ఈ 39 సంవత్సరాలు ఆ స్టీల్ ప్లాంట్ వల్లే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను మా నాన్నగారికి కృతజ్ఞతలు, స్టీల్ ప్లాంట్కి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను, రుణపడి ఉన్నాం. మా మావయ్య గారు ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్ స్టీల్ ప్లాంట్లో. సో మా మావయ్య గారు ఏంటంటే నేను స్టీల్ ప్లాంట్లో పనిచేయట్లేదు, కానీ నాకు ఏంటంటే ఫీలింగ్ స్టీల్ ప్లాంట్లో నేను కూడా పనిచేస్తున్న ఫీలింగ్ అనమాట. శ్రీనివాసరావు జే, సెంట్రల్ ప్లాంట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. నేను ఈ సంవత్సరం రిటైర్మెంట్లో 37 సంవత్సరాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేసి ఉన్నాను. ఈ 37 సంవత్సరాలు కూడా నాకు కన్న తల్లిలాగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతో చేసింది అనుకుంటున్నాను. నేను కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మంచి సర్వీసెస్ చేసి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ఉన్నతికి, అభివృద్ధికి నేను తోడ్పడ్డాను. అలాగే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇంకా బాగా కష్టపడి ముందుకి అభివృద్ధికి తీసుకెళ్ళడానికి దోహదం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ యొక్క నా యొక్క రిటైర్మెంట్ లైఫ్లో నాకు నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు నాకు ఎంతో సహకరించారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాకు ఈ పిల్లల ఉన్నతికి, నా అభివృద్ధికి కూడా ఎంతో సహాయపడిందని, నాకు కన్నతల్లి తర్వాత కన్నతల్లి లాంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అందువలన ఇప్పటికి మేము ఏంటంటే తీర్థయాత్రలు ఎన్నో చూసాము, విహారయాత్రలు చేసాము, అండమాన్ కూడా వెళ్ళాము స్టీల్ ప్లాంట్ వల్ల. అంటే ఎంతో ఆనందాన్ని పొందాము మేము. అది మాకు మొదటి నుంచి కూడా మెడికల్ పరంగా, విద్యాపరంగా అన్నిటిలోని కూడా మేము ఎంతో సహాయాన్ని పొందాం. అందువలన చాలా చాలా కోటి ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటికీ పనిచేస్తున్న ఉద్యోగులు ఏదో అయిపోద్దేమో అనుకుంటున్నారు, కానీ ఏమీ అవ్వదు, ఇంకా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. కాబట్టి ఈ భగవంతుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళందరి యొక్క అభివృద్ధి ఖచ్చితంగా భగవంతుడు సహకరించి మంచి అభివృద్ధిలోకి వస్తుంది స్టీల్ ప్లాంట్. మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా దేశంలో ముందడుగే నిల్చుంటుంది. జై స్టీల్. మావయ్య గారు చాలా డెడికేషన్, సిన్సియర్ అండ్ హానెస్ట్గా అతను 37 ఇయర్స్ అతని వర్క్ అది కంప్లీట్ చేసుకొని అదే డిసిప్లిన్ మాకు కూడా అతను ఇచ్చారు. ఆ పద్ధతులు, ఆ రూల్స్లో మేము ఫాలో అవుతున్నాం. హ్యాపీ రిటైర్డ్ లైఫ్ మావయ్య. ఎప్పుడైనా మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి ఇంట్లో. ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. 37 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇలాంటిది నేను కూడా చాలా పేషెన్స్గా ఇలా చేద్దాం అనుకుంటాను, కానీ ఈ ఏజ్లో ఈ పేషెన్స్ రావడం అనేది చాలా కష్టం. సో ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై డాడ్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ మాకు ఇంత బంగారు భవిష్యత్తు ఇచ్చినందుకు. అండ్ స్టీల్ ప్లాంట్కి కూడా అదేవిధంగా చాలా చాలా థ్యాంక్స్. అండ్ చెప్పు హ్యాపీ రిటైర్డ్ లైఫ్ తాత. చెప్పు హ్యాపీ రిటైర్మెంట్. నా పేరు వేణుగోపాలరావు అండి. నేను జనరల్ ఫోర్మెన్గా రిటైర్ అయ్యాను ఈరోజు. ఫంక్షన్ అది మాకు రిటైర్మెంట్ ఫంక్షన్ చాలా బాగా చేశారండి. కొత్త సీఎండి గారు వచ్చి మాకు ప్రత్యేకంగా మాకు రిటైర్మెంట్ ఫంక్షన్ చేయడం చాలా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం అన్నమాట. అయితే స్టీల్ ప్లాంట్ వల్ల మాకు చాలా మంచి జరిగిందండి అంతా. నేనైతే 38 ఇయర్స్ సర్వీస్ చేశాను. 38 ఇయర్స్ సర్వీస్లో కూడా నాకు 3 అవార్డులు వచ్చాయండి. ఒక అవార్డు ఏమో నేషనల్ అవార్డు, విశ్వకర్మ నేషనల్ అవార్డు వచ్చింది. అది 2006లో వచ్చిందనమాట. ఢిల్లీలో 2008లో ప్రజెంటేషన్ ఇచ్చారండి మాకు. అయితే తక్కింది మా వైఫ్ వాళ్ళు మాట్లాడతారు. నమస్తే అండి, నా పేరు కాళీదేవి అండి. మా వారు స్టీల్ ప్లాంట్లో 38 సంవత్సరాలు సర్వీస్ చేశారండి. చాలా బాగా మేము అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యామండి.
ఈరోజు సిఎండి గారు వీళ్ళకి ఈ అవార్డు ఇచ్చి ఎంతో హార్ట్ఫుల్గా మమ్మల్ని ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మమ్మల్ని బయటకు పంపిస్తున్నారండి. మేము కూడా సిఎండి గారితో మాట్లాడాము, మమ్మల్ని కూడా గుర్తించి కూడా మాట్లాడారండి చాలా చక్కగా. స్టీల్ ప్లాంట్ వల్ల మేము అందరం కూడా మా పిల్లల చదువులేటి ఫైనాన్షియల్ ఏటి అంతా కూడా చాలా ఉన్నత స్థితిలో బాగా అభివృద్ధి అయ్యి మేము మా వారు బయటికి వచ్చారండి. అంత స్టీల్ ప్లాంట్ అనేది మనకు తెలుసు, ఎంత పవర్ఫుల్గా మనకి అక్కడ హీటు అదంతా కూడా అంత దీంట్లో కూడా ఈ విధంగా సర్వీస్ చేసి బయటపడినందుకు మా ఫ్యామిలీ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. బాగా చదివించుకున్నామండి. ఒక పాప కాకపోతే మేము కూడా అక్కడ ప్రేయర్ చేశారు జనగణమన. ఆ టైంలో కూడా మాకు చాలా ఆనంద బాష్పాలు మరి ఏమిటో తెలియదు, మేము చాలా ఫీల్ అయ్యామండి, చాలా దీనిగా. అదే మా వారు కూడా చాలా ఒక పాపని ఎంబీబీఎస్ చదివించామండి. ఎంబీబీఎస్ అయిపోయి హౌస్ సర్జన్ చేస్తుంది. ఇంకొక బాబు ఏమో ఇప్పుడు కాకినాడ రంగరాయలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అనమాట. అదే ఈ విధంగా స్టీల్ ప్లాంట్ వల్ల మాకు చాలా మంచిగా జరిగిందండి. అలాగే మా పెద్ద పాపని మ్యారేజ్ చేసాము. మా ఎవరో కాదు, మా బావమరిది అనమాట. డిగ్రీ చదివింది, మళ్ళీ ఇప్పుడు ఫ్యూచర్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట చదువు అదని. అయితే అదే మా అండి. అందువల్ల స్టీల్ ప్లాంట్ మేము మంచి దీనిగానే పొగుడుతున్నాం ప్రతి దిక్కన. ఇప్పుడు కూడా ఇంకా ఫ్యూచర్లో కూడా స్టీల్ ప్లాంట్ని బాగా డెవలప్ చేస్తారని ఈ సిఎండి గారు మా తరఫున కోరుకుంటున్నాం అండి. మమ్మల్ని పిలిచి ఎప్పుడు సర్వీస్ చేయమన్నా సరే మేము మాత్రం సర్వీస్కి రెడీగా ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నాయుడు స్టీల్ ప్లాంట్లో 89 జూలై రెగ్యులర్గా జాయిన్ అయ్యాను. అంటే 88 జనవరి 1 ట్రైనింగ్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు జనరల్ ఫోర్మెన్గా రిటైర్ అవుతున్నాను. స్టీల్ ప్లాంట్ వల్ల చాలా బాగుపడ్డాం. చాలా డెవలప్మెంట్ కానీ అన్ని విధాల స్టీల్ ప్లాంట్ వల్ల బాగుపడ్డాం. మా పిల్లలు చదివించుకున్నాం, ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నాం. మా పిల్లలకు కూడా జాబ్ వచ్చింది మనం చదివించుకోవడం వల్ల కదా. అది స్టీల్ ప్లాంట్ బాగుంటే మనం అందరం బాగుంటాం. ఈ మధ్య కొంచెం ఇబ్బందులు పడుతున్నాం, మ్యాన్ పవర్ తక్కువ అయిపోయింది, మ్యానింగ్ కావాలి. ప్లస్ శాలరీలు కూడా వేజ్ రివిజన్ అవ్వలేదు. అన్నీ మొత్తం మీద స్టీల్ ప్లాంట్ వల్ల బాగున్నారు, అందరూ బాగున్నారు, అందరూ బాగానే ఉందండి. తర్వాత ఒక తల్లిలాగా మమ్మల్ని మేము ఆదరిస్తామండి ఇప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్ని.